చలితో ఉత్తర భారతం గజగజ వణికిపోతోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలిపై మంచు కమ్మేసింది. హిమపాతం భారీగా ఉండడంతో పర్యాటకులు నానా అవస్థలు పడుతున్నారు. రోహ్తంగ్లోని సోలాంగ్ అటల్ టన్నెళ్ల మధ్య సోమవారం రాత్రి దాదాపు 1000కి పైగా వెహికల్స్ చిక్కుకుపోయాయి. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అయితే గత కొన్ని రోజులుగా భారీగా మంచు కురుస్తుండటంతో మనాలికి టూరిస్టులు పోటెత్తారు. ఇక సోమవారం సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయింది. దట్టమైన మంచు కురుస్తుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వెహికల్స్ ముందుకు వెళ్లలేక భారీగా ట్రాఫిక్ అయింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 700 మంది టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు పంపించారు. ప్రస్తుతం అటల్ టన్నెల్ మార్గంలో వాహనాల రాకపోకలు స్లోగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాలో కూడా భారీగా మంచు కురుస్తోంది. హిమపాతం వల్ల రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా బంద్ చేశారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం నేపథ్యంలో ఏటా డిసెంబర్ చివరి వారంలో మనాలికి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. గత కొద్ది రోజులుగా వేల సంఖ్యలో వాహనాలు ఈ ప్రాంతానికి వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.